అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. మీ బంధువుల్లో కొందరు మీ శత్రులున్నారు. వాళ్ళు ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, ఎప్పుడు నష్టం చేయాలా అని చూస్తున్నారు. మీరు ఎవరితో కూడా మీ వ్యాపారం మరియు అభివృద్ధి గురించి చెప్పకండి, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీకు వెన్నుపోటు పొడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. మీ ముందు మీ బంధువులు చాలా ప్రేమగా నటిస్తారు, కానీ వెనుక కొయ్యి తవ్వే స్వభావం కలిగి ఉన్నారు. మీరు అందరినీ లేకపోతారు కాబట్టి మీరు ఎవరితో కూడా మీ మనసులోని విషయాలను ఈరోజు తెలియచేయకండి. ఈరోజు వైవాహిక జీవితంలో అందమైన రోజు కాబోతుంది. మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది. గతంలో మీరు పడిన కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు మీకు దొరకబోతుంది. మీ కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు మీరు ప్రతి ఒక్కరూ చెప్పింది వినండి. అదే మీ సమస్యలకు పరిష్కారం అనేది చూపుతుంది. ఈరోజు మీకు చాలా బాగుంటుంది. మీ కొరకు మీరు బయటకు వెళ్ళి ఆహ్లాదంగా గడపడానికి ప్రయత్నాలు చేస్తారు. దీనివల్ల మీ వ్యక్తిత్వంలో అనేక సానుకూల మార్పులు కూడా సంభవిస్తాయి. మితిమీరినటువంటి ఆకాంక్షలు ఈరోజు మీ వైవాహిక జీవితాల కలతలకు దారి తీయవచ్చు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త చాలా అవసరం. ఈరోజు ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారస్తులకైతే బాగా కలిసి వస్తుంది. ఈసారి మీరు ధనాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలనుకుంటారు. ఈరోజు విద్యార్థులకు బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో ఆచితూచి అడుగు వేయాలని ఉంటుంది. ఇక వృత్తి నిపుణులు ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు అయితే ఫలిస్తాయి. కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల సలహాలు కూడా తీసుకోవాల్సి వస్తుంది. విద్యార్థులు కొద్దిగా కష్టపడాల్సినటువంటి సమయమే. ఈరోజు చాలా ఇష్టమైన వస్తువుల పట్ల జాగ్రత్త చాలా అవసరము. లేనిచో వాటిని కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ అనవసర ఖర్చులు ఇబ్బందిని కలిగిస్తాయి. ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు చేపట్టడానికి అవకాశం కూడా ఉంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు మాత్రం కనిపిస్తాయి. ఉద్యోగస్తులు అన్నింటా శుభ ఫలితాలు కలుగుతాయి. ఈరోజు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవి మిమ్మల్ని టెన్షన్కు గురి చేస్తాయి. ఆర్థికంగా ఈరోజు బాగుంటుంది. అయినప్పటికీ కూడా అతి ఖర్చులు లేదా అనవసర ఖర్చుల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈరోజు విద్యార్థుల్లో చదువుల్లో ముందడుగు వేయడం జరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబంలో ఉన్న సమస్యలను తొలగించుకోవడానికి మరి ఈరోజు పరిహారం కూడా చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు పరిహారం కొరకు మరి రాశి వారు ప్రత్యేకంగా మరి 5 గోమతి చక్రాలు తీసుకోవాలి. మరియు 2 గరుడముఖ కాయలు, 2 బలమురి ఎడమురి మూలికలు తీసుకోవాలి. 1 ముత్యపు శంఖము తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా ఒక బ్యాగ్లో వేసేసి చక్కగా మీ యొక్క గోడకు వేలాడదీయాలి, మేకుకు తగిలించాలి. ఈ విధంగా చేయటం ద్వారా మీకు ఏ విధమైనటువంటి నెగిటివిటీ అనేది దరి చేరదు. ప్రేమ ఆప్యాయతలు పెరిగిపోతాయి. మీ ఇంట్లో అంత పాజిటివిటీ రావడం జరుగుతుంది. విద్య పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ దూరం అయిపోతుంది. పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది. మీరు సైన్స్ పరంగా చూసినా కూడా దీనివల్ల మీకు చాలా లాభాలు అనేవి కూడా ఉన్నాయి. మీరు ఈరోజు తెలుసుకోవచ్చు దీని గురించి. మీరు కనుక ఈ పరిహారం చేసినట్లయితే మీకు అన్ని శుభాలు కలగడం అనేది ప్రారంభమవుతుంది. మీరు ఎక్కడైతే ఎక్కువగా సంచరిస్తారో ఆ ప్రదేశంలో గోడకు వేలాడతీయటం వల్ల దాని నుండి వచ్చే గాలి ద్వారా మీకు ఎక్కువగా నెగిటివిటీ తొలగించబడి శుభప్రదమైనటువంటి ఆలోచనల ద్వారా ముందుకు సాగగలుగుతారు. ఇక మీకు ఎటువంటి చెడు ప్రయోగాలు కూడా దరి చేరవు. మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మీకు పాజిటివిటీ రావడం ప్రారంభమవుతుంది. అప్పుల బాధ తొలగించబడుతుంది. ఇక వివాహం కాని వారికి మంచి సంబంధం వస్తుంది. గర్భిణీ స్త్రీలకు అయితే సుఖ ప్రసవం అవుతుంది. ఇక ఎవరైతే సంతానం లేని వారు ఉన్నారో వారికి సంతాన యోగము కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ తర్వాత మీరు శివలింగానికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. జలాభిషేకం, పాలాభిషేకం చేయటం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది. లక్కీ సంఖ్య 42. లక్కీ కలర్ అయితే మరి రేగు. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.